వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అధికారులపై మండిపడ్డారు. ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ ఫైళ్లను ఇంటి వద్దకే తెప్పించుకొని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. 17 రోజులైన వారిపై చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభు వినయ్ని సస్పెండ్ చేయడంతో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అతడి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని, లేని పక్షంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. ఒకసారి ఇక్కడ చూడన్నా. ఫోటో వద్దా? వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్పై చర్యలు తీసుకోవాలని అన్ని ఆధారాలతో సహా ఇచ్చినా కూడా దాదాపు వనపర్తి జిల్లా కలెక్టర్కి ఇచ్చి 25 రోజులు అవుతుంది. ఈ హైదరాబాద్లో ఎక్సైజ్ కమిషనర్ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చి కూడా 17 రోజులు అవుతాం. మళ్ళీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా అతనిపై చర్య తీసుకోనికి ఎందుకు వెనుకాడుతుందో ఈరోజు మాకు అర్థమైతే లేదు. అంటే 3-4 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నాడు. ఆధార్లో ఒకటి ఉంది, ఎస్ఎస్ సర్టిఫికేట్లో ఒకటి ఉంది. ఇంకోటి ఈ విషయం తెలిసింది ఏంటంటే ఆయన ఒక కులంలో పుట్టి ఒక కులంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఉన్న కూడా వేరే కులం మీద ఈరోజు నడుస్తున్నటువంటి సమాచారం ఉంది. మళ్ళీ ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా అడగదలుచుకున్నాం, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది అంటే సర్వీసు యొక్క మార్చడంలో కూడా ప్రస్తుత కమిషనర్ కానీ తర్వాత ఇక్కడ పనిచేసే ఉద్యోగి కూడా అసలు ఉన్నట్లు మాకు అనుమానాలు ఉన్నాయి. మరి వారు తప్పు బయటపడుతున్న ఉద్దేశంతోనే ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకోకుండా కూడా ఈరోజు ఆపుతుందనే సమాచారం కూడా మాకుంది. దీనిపైన రేపటిలోగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ప్రభు వినయ్ గారిపై ఎల్లుండి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఖచ్చితంగా బాధ్యులపై శిక్ష పడే వరకు ఈరోజు పోరాడతాం. హైకోర్టుకి వెళ్తే మాత్రం ప్రభు వినయ్ గారికి సంబంధించిన ఆయనకు సహకరించిన అధికారుల బండారం కూడా బయటపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము వీళ్ళు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడే మా మిత్రుడు వచ్చింది, ఈ హైదరాబాద్ సర్కిల్లో కూడా బైఫర్కేషన్ చేసి ఆలోచన చేస్తూ ఉంటారు సర్కిల్ ఆఫీసు. ఈ 3 ఏళ్ల కిందనే కదా ప్రభుత్వం ఆలోచన చేసి కూడా దాన్ని ఆఫ్ చేశారు. ఎందుకంటే ఉన్న సర్వీసుకు ఉన్న స్టేషన్లకి ఈరోజు రెంట్స్ ఇస్తలేరు, ఉన్న సర్వీసెస్ సర్కిల్ ఆఫీస్కి రెంట్ ఇస్తలేరు. మళ్ళీ కూడా ఈ యొక్క బైఫర్కేషన్ చేసి అంటే ఎవరి ఉద్దేశం మేరకు చేస్తుంటారు, ప్రభుత్వం బదనాం చేయడానికి ఈరోజు అధికారులు కొంతమంది కుట్రవంతున్నారనే సమాచారం మాకుంది. కాబట్టి ఉన్న సర్కిల్లకు మంచిగా నెల వాళ్ళకి అద్దెలు ఇస్తే చాలు, కానీ అద్దె లేకుండా మళ్ళీ కొత్త బైఫర్కేషన్ చేసి కొన్ని స్టేషన్లు మళ్ళీ 14-15 స్టేషన్లు పెంచి ఇంకా కూడా ప్రభుత్వాన్ని అప్రదిష్టప చేసే కుట్రలో ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారనే సమాచారం మాకుంది. దానిపైన కూడా నిజంగా శాస్త్రీయంగా కూడా అంటే స్టేషన్లు పెంచితే మంచిదే, కానీ శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. దానిపైన ఒక నిపుణుల కమిటీ వేసి ఒక ఉన్నతాధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క స్టేషన్ల బైఫర్కేషన్ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, వనపర్తి ఎక్సైజ్ ప్రభు వినయ్ని రేపటిలోగా సస్పెండ్ చేసి అతనిపై ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సర్టిఫికేట్ల పైన ఆయన అవినీతి అక్రమాలపైన విచారణ చేపట్టకపోతే ఎల్లుండి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆయనను ఆయన వెనుకున్న ఎంత పెద్దవాళ్ళైనా సరే కమిషనర్ ఉండని ఇంకెవరైనా ఖచ్చితంగా హైకోర్టులో మాత్రం వాళ్ళకు మొట్టకేయాలి తప్పవని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నాం.